హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ కాలిడి క్యూట్ వ్లాగ్స్. దసరా అయితే వస్తుంది కదండీ! మా వీధిలో 9 రోజులు కూడా అమ్మవారిని అందరం కలిసి పెడతామండి. ఫస్ట్ అయితే ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా జరగాలని ముహూర్తం అయితే పంతులు గారితో పెట్టించామండి. దసరా నవరాత్రులైతే 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ అమ్మవారిని పెట్టే ముందైతే అమ్మవారికైతే పసుపు కొట్టాలండి. పసుపు కొట్టి రాట అయితే వెయ్యాలండి. మార్నింగ్‌నే మా వాళ్ళందరూ లేసి అమ్మవారికి పసుపు కొట్టడానికే మొత్తం అంతా రెడీ చేస్తున్నారండి. పసుపు కొట్టడం నుంచి స్టార్ట్ అవుతుందండి మా వాళ్ళందరికీ సంతోషం. ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా కూడా ఇలాంటి సంతోషం ఒక్కరితో అయితే అవ్వదండి. మనం ఏం కొన్నా కూడా ఇలాంటి సంతోషాన్ని అయితే ఎవ్వరు కొనలేరండి. మా వీధిలో అయితే మా వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి అమ్మవారి పూజలు కూడా 9 రోజులు కూడా చాలా బాగా చేపిస్తారండి. ఇదైతే ఒక్కరు చేసే పని కాదండి. అందరూ చేసే పనండి. అలా మొత్తం అందరూ కలిస్తే ఎలా ఉంటుందండి? ఇది కాదండి అసలైన పండగ. అందరూ కలిసిమెలిసి చేసే పండగండి ఇది. దసరా 3 నెలల ముందు నుంచి కూడా ఎప్పుడు అక్టోబర్ నెల వస్తది, ఎప్పుడు దసరా వస్తుందనేసి మొత్తం అందరం కూడా వెయిట్ చేస్తామండి. ఎందుకు ఈ పండగ మా అందరికీ ఇంత ఇష్టమంటే, ప్రతిరోజు ఎవరు చేసే పనులకు వాళ్ళు మగవాళ్ళైతే వెళ్తారు. ఆడవాళ్ళకైతే వంట చేయడము, ఇలాగా ఆ పనులు, ఈ పనులు ఉంటాయి. ఈవినింగ్ అయితే చాలండి ఇంకా. ఒకరంటారు మా టీవీ అంటారు. ఇంకొకరు జీ తెలుగు, ఇంకొకరు జెమినీ టీవీ, ఇంకొకరు ఈటీవీ. ఎందుకంటారా? సీరియల్, సీరియల్, సీరియల్. అదండి బాబు అసలైన మ్యాటర్. ఎవ్వరూ బయటికి రారు. కొంతమందైతే పబ్‌జీ గేమ్‌లు, నాకులాంటోళ్ళైతే ఇన్‌స్టాలో రీల్స్. 9 రోజులండి మా వోళ్ళైతే ఓ మంచి పని చేస్తారండోయ్! ఏటనుకుంటున్నారా? 9 డేస్ కూడా సీరియల్ మానేసి అందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా అమ్మవారి ముందు ఇలా హ్యాపీగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తారండి. ఇది కదండీ మనకు కావాల్సింది. అమ్మవారికి పసుపు కొట్టే కార్యక్రమం అయితే ఈరోజు అయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోయినా లైక్ చేయండి.